హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి డే 71 ఆఫ్ బిగ్ బాస్ హౌస్‌లో ఏమేం జరిగింది అనేసి నేనైతే రివ్యూ ఇస్తున్నాను. అంటే నామినేషన్స్ గురించి ఏమేం జరిగింది అనేసి. ఆల్రెడీ లైట్‌గా అనాలిసిస్ చేసి ఎవరెవరు నామినేషన్స్ వేసుకున్నారు, ఏంటి గొడవ అని చెప్పేసి మన టీసీఏ వ్లాగ్స్‌లో అయితే ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. అది ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి వెళ్లి చూడండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్ అండి. అలాగే చాలా మంది కూడా సపోర్ట్ అయితే చేయడం లేదు. సో దయచేసి నా ఛానల్‌ని అయితే సపోర్ట్ చేసి వీడియోస్‌కి అయితే లైక్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే ఎపిసోడ్‌లోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి నైట్ డెమోన్ పవన్, రీతు అలాగే కళ్యాణ్ వీళ్ళు ముగ్గురైతే కూర్చొని డిస్కషన్ చేసుకుంటా ఉంటారండి. ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్‌లో డెమాన్ వచ్చేసి మొత్తం అంతా గలీజ్ చేసేసాడు. అంతా గెలికి పెంట అయితే చేసేసుకున్నాడు. ఏంటంటే మామూలుగా వీళ్ళందరూ మాట్లాడుకుంటా ఉన్నప్పుడు కళ్యాణ్ వచ్చేసి నువ్వు పక్కకు వెళ్ళి కూర్చోపోరా అని చెప్పేసి ఏదో లైట్‌గా జోక్‌గా అన్నాడు అని చెప్పేసి దాన్నే పట్టుకొని అలగడము ఇవన్నీ అయితే చేశాడు. దాని గురించి మళ్ళా రీతుతో అయితే డిస్కషన్ చేసి నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేదు, నువ్వెందుకు వాడిని అలా అనడం లేదు అని చెప్పేసి డెమోను అంతా గలీజ్ అయితే చేసి పెట్టేశాడండి. అదైతే నైట్ డిస్కషన్‌లో మనకైతే చూపించారు. నెక్స్ట్ వచ్చేసరికి మార్నింగ్ అయింది, పాట వచ్చింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ కూడా స్టార్ట్ చేశాడు రీతు పైకి. ఏంటంటే నువ్వు ఎందుకు నా గురించి స్టాండ్ తీసుకోవడం లేదు, వాడికి ఎందుకు చెప్పావు నువ్వు అంటే అది జస్ట్ జోక్‌గా అన్నాడు కళ్యాణ్, అందుకు నువ్వెందుకు అంత సీరియస్ అవుతున్నావు, నువ్వెందుకు అలా అలుగుతున్నావు అనేసి రీతు వచ్చేసి డెమోన్ పవన్ అయితే అంటా ఉంటది. డెమోన్ పవన్ ఏమంటాడంటే నువ్వు కూడా అలుగుతావు కదా చాలా సార్లు, అందుకోసమే నేనైతే ఇలా అంటున్నాను. నువ్వు అలిగితే ఒక రకము, నేను అలిగితే ఇంకొక రకము అని చెప్పేసి మొత్తం పెంట ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఇదైతే జరిగిపోతుందండి. జరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎందుకు హర్ట్ అయ్యావు నువ్వు అని చెప్పేసి వీళ్ళైతే డిస్కషన్ అయితే చేసుకుంటా ఉంటారు. ఇదంతా వదిలేస్తే ఇంకా నామినేషన్స్ విషయంలోకైతే వస్తాము. ఈ వీక్ నామినేషన్స్‌లో ఎవ్వరు కూడా సేఫ్ ఆడడానికి లేదండి. ఎందుకంటే ఉన్న 9 మెంబర్స్ వాళ్ళే నామినేషన్స్ అయితే వేసుకోవాల్సింది ఉంటుంది. ఇంతకు ముందుగా వచ్చేసి గౌరవ్, నిఖిల్ వీళ్ళిద్దరు చిక్కారు కాబట్టి అందరు సేఫ్ నామినేషన్స్, మీరు ఎక్కడా కనిపించడం లేదు, మీరు టాస్క్‌లో ఇన్వాల్వ్‌మెంట్ లేదు అని చెప్పేసి వాళ్ళనైతే నామినేషన్స్ వేస్తా ఉన్నారు కదా. ఈ రోజు అలాగా జరిగేదానికి అవకాశమే లేదండి. ఎందుకంటే వాళ్ళకి పాయింట్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళల్లో వాళ్ళు మాత్రమే నామినేషన్ అయితే చేసుకోవాలి. అలాగే ఈ నామినేషన్స్ మొత్తం కూడా తనుజ చుట్టే తిరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే ఒక ట్రే ఉంటుంది. ఆ ట్రేలో 2 అనేసి కొన్ని బోర్డ్స్ ఉంటాయి, 1 అనేసి ఒక బోర్డ్, కొన్ని బోర్డ్స్ అయితే ఉంటాయి. తనుజ ఎవరికి 2 నామినేషన్స్ వేయాలి అనుకుంటే వాళ్ళకి 2 నామినేషన్స్ అనేసి ఇవ్వచ్చు. ఎవరికి ఒక నామినేషన్ వేయాలి అనుకుంటే వాళ్ళకైతే ఒక నామినేషన్స్ అయితే వేయచ్చు. అది కూడా టైమర్ టు టైమర్ మాత్రమే వాళ్ళు డిఫెండ్ చేసుకునేది కానీ నామినేషన్స్ వేసేది కానీ అదంతా కూడా టైం టు టైంలోనే జరిగిపోవాలి. పెద్దగా ల్యాగ్ ఏం చేసుకోకుండా క్లారిటీగా సింపుల్‌గా అయితే నామినేషన్స్ అయితే అయిపోతాయండి మన టీసీఏ వ్లాగ్స్‌లో అయితే. సో ఇంత ల్యాగ్ అయితే చేయను కాబట్టి సో మీరు వీడియోస్ అయినా చూడడానికి ట్రై చేయొచ్చు. సరే నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫస్ట్ ఇమాన్యుల్ చేతిలోకి అయితే ఇస్తుందండి. అందరికి కూడా పెద్ద న్యూస్ ఏంటంటే ఇమాన్యుల్ 10 వీక్స్ తర్వాత నామినేషన్స్‌లో అయితే రాబోతున్నాడండి. ఇంకా సో ఇమాన్యుల్ ఫ్యాన్స్ మేల్కొని ఓట్స్ వేసుకుంటేనే ఇమాన్యుల్ అయితే గెలుస్తాడు, లేకపోతే ఎత్తిపోతల పథకం కింద అంతా ఎత్తిపోతుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ ఇమాన్యుల్‌కి అయితే ఇద్దరిని నామినేషన్ చేయొచ్చు అని చెప్పేసి తనుజ అయితే చెప్తుంది. ఫస్ట్ వచ్చేసరికి రీతునైతే నామినేషన్ వేస్తాడు. ఏ పాయింట్ మీద అంటే నువ్వు యాజ్ ఎ సంచాలకుగా చాలా సార్లు కన్ఫ్యూజ్ అయిపోయి, ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యారంటే ఏమోలే అనుకోవచ్చు, కానీ రెండోసారి కూడా నీకు ఛాన్స్ వచ్చినప్పుడు రెండోసారి కూడా నువ్వైతే కన్ఫ్యూజ్ అయిపోయావు, అందుకోసమే నేనైతే నిన్ను నామినేషన్ వేస్తున్నాను అని చెప్పేసి చెప్పాడు. డిఫెండ్ కూడా చాలా బాగా చేసుకునిందండి రీతు వచ్చేసి. ఏంటంటే నువ్వు ఎప్పుడు తప్పులు చేయలేదా, నువ్వు ఎప్పుడు కన్ఫ్యూజ్ కాలేదా, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు కాబట్టే కదా బాల్ టాస్క్లో ఈ విధంగా జరిగింది, నీకు గేమే ఎత్తిపోయింది కదా, మరి నన్నెందుకు అంటున్నావు అని చెప్పేసి రీతు అయితే డిఫెండ్ చేసుకుంటా ఉంటది. చేసుకున్న తర్వాత ఇంకా బొమ్మల టాస్క్ లో నువ్వెందుకు అంత సేఫ్ గా గేమ్ ఆడావు, మీ అమ్మ బొమ్మ పట్టుకో ఉండొచ్చు కదా, నువ్వు అలాగా ఎందుకు పట్టుకోలేదు అని చెప్పేసి రీతు అడిగినప్పుడు ఇంకా ఇమాన్యుల్ వచ్చేసి ఏమంటాడు, నువ్వేమన్నా డెమోన్ పవన్ బొమ్మ పట్టుకున్నావా, డెమోన్ పవన్ బొమ్మ నువ్వు కూడా పట్టుకోలేదు కదా అని చెప్పేసి మంచిగా డిఫెండ్ అయితే చేసుకున్నారు. యాజ్ సంచాలకగా నువ్వైతే ఫెయిల్ అయిపోయావు అనేసి చెప్తారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా బర్నీ గారిని అయితే నామినేషన్ వేస్తారు. ఏంటంటే స్టార్టింగ్లోనే మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయి ఉండొచ్చు,
కానీ మీరు ముందు పెట్టిన ఎఫర్ట్స్ కంటే ఇప్పుడు తక్కువ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. అలాగే మొన్న టాస్క్ ఏదైతే జరిగిందో ఆ టాస్క్‌లో మీ వల్లనే గేమ్ అయితే ఓడిపోయినారు. అంటే బర్నీ గారు ఏదైతే కెప్టెన్సీ టాస్క్ గురించి ఆడినారు కదా! దాంట్లో వాళ్ళు ఫెయిల్ అయినారు కాబట్టి ఇమాన్యుల్ అయితే ఆ పాయింట్ రేస్ చేశారు. రేస్ చేసిన తర్వాత అది చాలా తప్పండి. ఎందుకంటే ఇప్పుడు మనిద్దరం గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి విన్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఓడిపోవచ్చు. అది ఇద్దరి కంపారిజన్‌తోనే ఉంటుంది. అంటే ఇద్దరు కలిసి ఆడితేనే కదా గేము. అలాగంటే ఒకసారి గౌరవ్ కూడా కాలైతే తగిలింది. అన్నీ కూడా పడిపోయినాయి. అలాగని చెప్పేసి మీ వల్లనే గేమ్ పోయింది అనడం కరెక్ట్ కాదు. సో, అదైతే పాయింట్ ఇమాన్యుల్ అయితే చెప్పారు బర్నీ గారి గురించి. బర్నీ గారు ఏమన్నారు, అదే ప్రాబ్లమ్ నీకొస్తే నువ్వు అలాగే ఆడగలవా అన్నప్పుడు ఇమాన్యుల్ ఏం చెప్తాడు, నేను 100% నాకు ట్రై చేస్తాను నేను అనేసి చెప్పినప్పుడు బర్నీ గారు కూడా నేను కూడా 100% ట్రై చేశాను అనేసి చెప్పినప్పుడు ఇమాన్యుల్ ఏమంటాడు, మీరు నాకు ఎక్కడా కూడా 100% ఇచ్చినట్లు నాకు ఎక్కడా కూడా అనిపించలేదన్న, అందుకోసమే మిమ్మల్ని అయితే నేను నామినేషన్ చేస్తున్నాను అని చెప్పేసి ఇమాన్యుల్ చెప్తారు. టాస్క్ అంటే 360 డిగ్రీస్‌లో అన్నిట్లో ఉంటుంది కదా! మొన్న ఎందుకు అట్లయితే వీకెండ్‌లో నన్ను నాగార్జున సార్ పొగిడారు అన్నప్పుడు, అది నాగార్జున సార్ టాస్క్ గురించి చెప్పలేదు. మీ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే చెప్పారు అని చెప్పేసి ఇమాన్యుల్ అయితే చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు బన్నీ గారి గురించి చెప్పాలంటే చాలా మంచిగా డిఫెండ్ అయితే చేసుకున్నారు. అలాగే నామినేషన్స్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా క్లారిటీగా పెట్టడం అయితే జరిగింది. ఈ పొద్దు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే ఎప్పుడు కూడా కామ్‌గా, క్యూట్‌గా అలాగే ఉన్న బర్నీ గారు ఈరోజు నామినేషన్స్ విషయంలోకి వచ్చేసరికి గట్టి గట్టిగా అరవడము, మంచిగా డిఫెండ్ చేసుకోవడం, మంచి పాయింట్స్ పెట్టడం చాలా మంచిగా అనిపించింది. ఇంక నెక్స్ట్ ఆ పాయింట్ మీద అయితే ఇంకా నామినేషన్ అయితే వేశాడు ఇమాన్యుల్. ఇంక అక్కడికి అయిపోయింది వాళ్ళదైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డెమాన్ పవన్ కి అయితే ఇస్తుందండి. ఏంటంటే 2 ఇస్తుంది. 2 ఇచ్చినప్పుడు డెమాన్ పవన్ ఈ 2 రీజన్స్ కూడా చెత్త రీజన్స్ పెట్టి ఇద్దరినైతే నామినేషన్ వేశాడు. ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ అయితే నామినేషన్ వేశాడండి. ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ లో నాకు బ్యాక్ స్టెప్ చేసావు నువ్వు అనేసి చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి నాకు ఎక్కడ కూడా నా గురించి నువ్వు ఎక్కడ కూడా స్టాండ్ తీసుకోలేదు, అలాగే నాకు సపోర్ట్ ఎప్పుడు చేయలేదు నువ్వు. యాజ్ ఎ ఫ్రెండ్స్ గా నేను సపోర్ట్ అయితే కోరుకుంటాను కదా నీ గురించి అని చెప్పేసి డెమాన్ పవన్ కళ్యాణ్ అయితే నామినేషన్ వేశాడు. ఇక్కడ వచ్చేసి ఎంత సిల్లీగా, ఎంత గలీజ్ గా నామినేషన్ వేశాడంటే కళ్యాణ్కి డెమాన్ పవన్ బ్యాక్ స్టెప్ చేశాడు. అది ఎప్పుడో అయిపోయిన దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఈ నామినేషన్స్ లో పెట్టి గెలుక్కోవడం అంటే ఇదే కదా. గెలుక్కున్నాడు. అలాగే ఇంకా ఏం చెప్పాడు, నా గురించి ఎప్పుడు కూడా నువ్వు స్టాండే తీసుకోలేదు అనేసి చెప్పారు. ఫ్రెండ్గా నాకు ఎక్కడా కూడా బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ గా ఉన్నట్లు నాకు అనిపించలేదండి. అండ్ ఆల్సో మొన్న ఏదైతే రీతు విషయం జరిగిందో, అంటే మొన్న రీతుకి అలాగ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడని చెప్పేసి మోకాళ్ళ మీద నిలబెట్టుకొని చెప్పాడు కదా, అలాంటి టైంలో కూడా ఏదైనా స్కోప్ ఉంటే బయటికి పంపించకుండా లోపలే ఉంచి ఏదైనా పనిష్మెంట్ ఉంటే ఇవ్వండి సార్ అని చెప్పేసి నాగార్జున సార్తో చెప్పడము చాలా మంచిగా అనిపించింది. అలా అదే కదా స్టాండ్ తీసుకోవడం అంటే. అలా కాదు, స్టాండ్ కూడా ఎక్కడ తీసుకోలేదు, నాకైతే ఎక్కడ సపోర్ట్ చేయలేదు అని అతని నుంచి ఎక్స్పెక్ట్ చేయడమే అస్సలు రాంగ్ అండి. సిల్లీ రీజన్స్ అయితే పెట్టి నామినేషన్స్ అయితే వేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా పర్సనల్గా తనుజ విషయంలో కూడా నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ అనే వర్డ్ ఆమె యూజ్ చేసినప్పుడు నువ్వు నా గురించి ఎక్కడా కూడా స్టాండ్ తీసుకొని చెప్పలేదు అంటే తనుజాని పక్కన తీసుకువెళ్ళి వాడు బాధపడుతున్నాడు, వాడు ఏడుస్తున్నాడు అని చెప్పి కళ్యాణ్ చెప్పినాడు. ఆయన కూడా నా గురించి ఎక్కడ స్టాండ్ తీసుకోలేదు అనేసి డెమాన్ పవన్ అయితే చెప్పారండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కళ్యాణ్ కూడా చాలా మంచిగానే డిఫెండ్ చేసుకున్నాడు. ఎక్కడ ఛాన్స్ వచ్చింది నీకు, మొన్న నేను ఇది చేశాను కదా అని చెప్పేసి కళ్యాణ్ అయితే మంచిగా డిఫెండ్ చేసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా రీతునైతే నామినేషన్ అయితే వేస్తాడండి. ఏ పాయింట్ మీద అంటే కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేసావు, అలాగే పర్సనల్గా గట్టిగా అరుస్తూ ఉంటావు నువ్వు. అలాగ అరిచినప్పుడు నేను ఏదైనా తప్పు చేయకున్నా కూడా తప్పు చేసిన ఫీలింగ్ అయితే నాకు వస్తుంది, నేనైతే నెగిటివ్గా పోర్ట్రేట్ అవుతున్నాను అని చెప్పేసి డెమాన్ అయితే రీతునైతే నామినేషన్ వేస్తాడండి. ఇది ఎప్పుడు కూడా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసిండరు, కానీ ఇదైతే జరిగింది. ఎక్స్పెక్ట్ చేసింది అయితే బిగ్ బాస్ హౌస్లో మనకు జరగదు కదా. సో ఆ పాయింట్ అయితే పెట్టి నామినేషన్ చేశాడు. అలాగే ట్రస్ట్ లేదనేసి నువ్వు చాలా సార్లు అన్నావు, నిన్ను ఎలా ట్రస్ట్ చేయాలి నేను అనేసి చెప్పాడు కదా.
ఒకే ఒక్క మాట మొన్న ఏదైతే సంఘటన జరిగిందో దాని గురించి రీతు వచ్చేసి అవును సార్ నాకు మ్యాన్ హ్యాండ్లింగ్ అనిపించింది అనేసి ఒకే ఒక మాట చెప్పింటే ఈ రోజు వచ్చేసి డెమాన్ పవన్ అవుట్ ఆఫ్ ద హౌస్ అయితే ఉండేవాడు. కానీ రీతు వచ్చేసి మంచిగా స్టాండ్ తీసుకొని అక్కడ చాలా బాగా సపోర్ట్ అయితే చేసింది. అలాగే 24/7 డెమాన్ పవన్‌తోనే ఉంటుంది. డెమాన్ పవన్‌తో బాగా హ్యాపీగా ఉంటుంది. అలాగే మంచిగా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా డెమాన్ పవన్ వచ్చేసి రీతు ఏమాత్రం నాకు సపోర్ట్ చేయటం లేదు. అలాగే ట్రస్ట్ ఏమాత్రం లేదనేసి అన్నారు అనేసి చెప్తా ఉంటాడు. 5 స్టార్మ్స్ వచ్చినప్పుడు గురించి కూడా చెప్తా ఉన్నారు. ఆమెతో కొంచెం దూరంగా ఉండు నీ ఆట ఎఫెక్ట్ అవుతుంది అనేసి 5 స్టార్మ్స్ కూడా వచ్చినప్పుడు చెప్పారు అని చెప్పేసి చెప్తా ఉంటారు. నేను ఎప్పుడు కూడా నీ మంచే కోరుకున్నాను అనేసి చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా సంచాలకగా నువ్వైతే కన్ఫ్యూజ్ అయిపోయావు అనేసి లాస్ట్లో ఒక పాయింట్ చెప్పి నామినేషన్ అయితే వేశారండి. ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి టూ ఎమోషనల్ అయితే అయిపోయిందండి రీతు చౌదరి వచ్చేసి. ఎందుకంటే పవన్ నామినేషన్ వేశాడు కాబట్టి అదైతే జీర్ణించుకోలేకపోయింది. సో నామినేషన్స్ వేశాడు. దాని తర్వాత ఇంకా కొంచెం ఎమోషనల్ అయింది. ఇంకా సంజన గారు వచ్చేసి ఓదార్చడం అయితే జరిగింది. దాని తర్వాత లోపలికి వెళ్ళి వాకిలి డోర్ అయితే వేసుకునింది. బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంది. ఇదంతా కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సంజన గారికి అయితే ఇస్తుంది. సంజన గారికి ఇచ్చినప్పుడు ఒక నామినేషన్ అయితే వేయాల్సింది ఉంటుంది. ఆ ఒక్క నామినేషన్ వచ్చేసి కళ్యాణ్ ఏంటంటుందంటే నువ్వు రాంగ్గా నామినేట్ చేసావు నువ్వు లాస్ట్ టైంలో, అలాగే నీ దగ్గర నుంచి లెస్ సపోర్ట్ ఉంది అని చెప్పేసి సంజన గారు అయితే నామినేషన్ వేశారండి. ఏంటంటే మామూలుగా బల్బ్ టాస్క్ ఏదైతే ఉందో దాంట్లో నాకైతే సపోర్ట్ అసలు దొరకలేదు. అలాగే నువ్వు అన్ఫేర్ సంచాలక్ అని చెప్పేసి కళ్యాణ్ అయితే సంజన గారు అనిందండి. ఆ రోజు నువ్వు ఎలాగైతే ఆడావో ఈ రోజు కూడా నేను అలాగే ఆడాను. అప్పుడు నువ్వు అన్ఫేర్ సంచాలక్ అయితే ఇప్పుడు కూడా నేను అన్ఫేర్ సంచాలకే, అప్పుడు నువ్వు ఫేర్ సంచాలక్ అయితే నేను ఇప్పుడు కూడా ఫేర్ సంచాలకే అని చెప్పేసి చాలా మంచిగా డిఫెండ్ అయితే చేసుకున్నాడండి కళ్యాణ్ సంజన గారు నామినేషన్ చేసినప్పుడు. అలాగే నా గురించి ఫ్యామిలీ వీక్ పోయింది అన్నప్పుడు ఇక్కడ వచ్చేసి చాలా చెత్తగా అయితే నామినేషన్ చేసిందండి సంజన గారు కళ్యాణ్ అయితే. ఏంటంటే ఫ్యామిలీ వీక్ పోయింది అని చెప్పేసి ఫస్ట్ హ్యాండ్ రైస్ చేసింది కళ్యాణ్. ఏదైనా స్కోప్ ఉంటే నేను సర్వైవ్ అవ్వగలను, కానీ సంజన గారికి అయితే ఫ్యామిలీ వీక్ పంపించండి అని చెప్పేసి కళ్యాణ్ అయితే పోర్కాడాడు. అయినప్పటికీ కూడా ఆ సంఘటన మనసులో పెట్టుకొని మన నామినేషన్ చేయకుండా ఉండింటే బాగుండేది. కానీ అదే పాయింట్ మళ్ళీ రేస్ చేసి నామినేషన్ చేయడం అనేది చాలా గలీజ్గా అయితే అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ కూడా అదే చెప్పాడు, నేనే కదా ఫస్ట్ రేస్ చేశాను హ్యాండ్ అని చెప్పేసి చెప్పినాడు. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసి బర్నీ గారికి అయితే 2 ఇస్తుందండి. 2 ఇచ్చినప్పుడు ఫస్ట్ అయితే ఇమాన్యుల్ అయితే నామినేషన్ చేశాడు. ఏదంటే రివర్స్ నామినేషన్ చేసినప్పుడు ఇమాన్యుల్ కూడా మంచి పాయింట్స్ అలాగే మంచి కామెంట్ అయితే చేశాడండి బర్నీ గారి పైన. చేసినప్పుడు ఏంటంటే నాకు రిబ్స్ పెయిన్ అయితే ఉంది కదా, అలాగే నేను 100% నా ఎఫర్ట్స్ నేనైతే పెట్టి గేమ్ అయితే ఆడుతున్నాను అన్నప్పుడు, అలాగా 100% నువ్వు పెట్టినప్పుడు నీకు హెల్త్ బాగుందనే కదా అనేసి చెప్తారు. ఇంకా గట్టిగా ఇంకా నా పాయింట్స్ అయిపోయి దాని తర్వాత నువ్వు మాట్లాడు ఇమాన్యుల్ అని చెప్పేసి చెప్పినప్పుడు, మీరికే కాదన్నా గొంతు నాకు కూడా చాలా ఎక్కువగా ఉంది కానీ నేను అరవటం లేదు అని చెప్పేసి చెప్తారు. చెప్పినప్పుడు గట్టిగా అయితే మాట్లాడుతూ ఉంటాడండి. నామినేషన్స్లో వచ్చేసి బర్నీ గారు చాలా భయంకరంగా అనిపించింది. ఇంకా ఇమాన్యుల్ కూడా మంచిగా చేసుకున్నారు. ఇంకా లాస్ట్లో వచ్చేసి నువ్వు ఇంతవరకు నామినేషన్స్లోకి అయితే వెళ్ళలేదు కదా, సో ఒకసారి వెళ్ళిరా ఏం కాదులే అన్నప్పుడు నామినేషన్స్లోకి వెళ్తాను నాకేం ప్రాబ్లం లేదు అన్న జనాలు నన్ను మంచిగానే అభిమానిస్తున్నారు, అందుకోసమే కదా నేను లీడర్ బోర్డులో ఫస్ట్లో ఉన్నాను అని చెప్పేసి ఇమాన్యుల్ మంచిగా డిఫెండ్ అయితే చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి రీతుని అయితే నామినేషన్ అయితే చేస్తాడు బర్నీ గారు. ఏంటంటే రీతు యాజ్ సంచాలకుగా నువ్వు డిజాస్టర్ సంచాలక్ ఫెయిల్ అయిపోయావు సంచాలకుగా అని చెప్పేసి చెప్తారు. దానివల్ల ఎవరికి లాస్ కాలేదు కదా సార్, మీరు ఎందుకు దాన్నే చెప్తున్నారు? అలాగైతే మీరు ఫస్ట్ బాక్స్ సంజన గారు పెట్టారని మీకు తెలుసు కదా, అప్పుడు ఎందుకు మీరు స్టాండ్ తీసుకోలేదు? మీ వల్లనే కదా అని చెప్పేసి రీతు అయితే మంచిగా డిఫెండ్ చేసుకునిందండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్కి 1 ఇచ్చినప్పుడు ఇంకా పవన్ అయితే నామినేషన్ వేస్తాడు. డెమాన్ పవన్ని వేసినప్పుడు ఏమంటాడంటే ఎక్కడా నాకు సపోర్ట్ చేయాల్సినంత స్కోప్ అయితే అక్కడ రాలేదు, సపోర్ట్ చేయలేదు అనేసి చెప్పావు. ఇంకా నేను అప్పటికి కూడా తనుజ దగ్గరికి అయితే వెళ్ళి వాడు ఇలాగ బాధపడుతున్నాడు అనేసి నేను చెప్పాను. ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని చెప్పేసి డెమాన్ పవన్ అన్నప్పుడు అది తన అజంప్షను, తను అలా అనుకునింది కానీ తనదే తప్పు అని చెప్పేసి కళ్యాణ్ అయితే చాలా బాగా చెప్పాడు. అజంప్షన్ ఏంటి అని చెప్పేసి డెమాన్ పవన్ అయితే మళ్ళీ గొడవ అయితే పట్టుకున్నాడు. తనుజ
తనుజాదే రాంగ్ అన్నప్పుడు ఇంకా రెబల్స్గా మీరు కనుక్కోకుండా నీకైతే స్ట్రెంగ్త్ ఉంది, కానీ ఆ స్ట్రెంగ్త్ని అక్కడ పక్కన పెట్టేసి ఎక్కడైతే స్టాప్ అయిపోతున్నావో అక్కడే ఆలోచిస్తూ ఉండిపోతున్నావు. కానీ దానికంటే ముందుకు వెళ్ళే క్యాపబిలిటీ నీకుంది. సో నువ్వైతే గేమ్ ఇంకా బాగా ఆడొచ్చు అని చెప్పేసి కళ్యాణ్ డెమాన్ పవన్ అయితే నామినేషన్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి రీతుకి 2 ఇచ్చినప్పుడు ఒకటి వచ్చేసి సంజన గారిని అయితే నామినేషన్ చేస్తుంది. సంజన గారిని ఏమని నామినేషన్ చేస్తుందంటే, మీరు స్లో ప్లేయరు అని మీరు అనుకుంటున్నారు, అలాగే మీకు సపోర్టే లేదని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, అలాగే నన్ను మైండ్లెస్ అని చెప్పేసి మీరు అంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఆఫ్టర్ ఆల్ అన్నారు సంచాలకగా కరెక్ట్ లేవని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ కూడా మీరు చేసినట్టువే కదా, మళ్ళీ నన్ను ఎందుకు అంటున్నారు అని చెప్పేసి రీతు అయితే సంజన గారిని అయితే నామినేషన్ అయితే వేస్తుంది. వేసినప్పుడు యాజ్ సంచాలకగా నువ్వైతే ఫెయిల్ అయ్యావు కదా అని చెప్పేసి సంజన గారు అయితే అంటారు. రీతు వచ్చేసి ఆఫ్టర్ ఆల్ అనడానికి మీరెవరు, అలాగే మైండ్ లేదు అని చెప్పడానికి మీకు ఏ మాత్రం కూడా అర్హత లేదు అని చెప్పేసి రీతు అయితే సంజన గారిని అంటుందండి. సంజన గారికి ఏంటో మరి అర్థమే కాదు, కోపంలో చాలా మాటలు అయితే వదిలేస్తూ ఉంటుంది. అది ఆమెకే బెడ్స్ కొడుతుంది అన్న విషయం ఇంకా అర్థం కావటం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా దివ్యాని అయితే నామినేషన్ చేస్తుందండి. ఏంటంటే దివ్యాని నామినేషన్ చేస్తాను అని అన్నప్పుడు దివ్య వచ్చేసి చేయి నాకు తెలుసు ముందుగానే నువ్వు నామినేషన్ వేస్తావు అని చెప్పేసి అనేసి దివ్య అనింది. అన్నప్పుడు ఇంకా రీతు వచ్చేసి ఏ పాయింట్స్ చెప్తుందంటే, నన్ను తొక్కి నువ్వైతే లేవద్దు, నీ పాయింట్స్ ఏదైనా ఉంటే నువ్వు చెప్పుకో, అంతేగాని నా గురించి నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడం ఎందుకు అని చెప్పేసి అంటుంది. అప్పుడు దివ్య వచ్చేసి ఏమంటుందంటే, అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే చెప్పుకోవాలి కదా, నేను ఎందుకు గ్రేటో అని చెప్పేసి దివ్య అయితే చెప్తూ ఉంటుందండి. అలాగా వాళ్ళిద్దరు అయితే గొడవ అయితే పెట్టుకుంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దివ్య ఏంటంటుందండి, ఏంటి నువ్వు టాస్కుల గురించి మాట్లాడుతున్నావు, మొన్న ఇలా పట్టుకొని నిలబడుకోవడానికి కూడా నీకు కాలేదు, అయినా కూడా నువ్వు టాస్కుల గురించి మాట్లాడుతున్నావు ఏంటి అన్నప్పుడు రీతు వచ్చేసి చాలా మంచిగా డిఫెండ్ చేసుకునిందండి. ఏంటంటే టాస్కులు నువ్వు కూడా చాలా ఫెయిల్ అయ్యావు కదా, ప్రతి టాస్క్ ఎవరు గెలిచరు, అలాగే బాడీ స్ట్రెంగ్త్ కూడా నువ్వు కనుక్కోవాలి కదా, అలాగే నీకు ఎప్పుడైనా స్ట్రెంగ్త్ అయితే తగ్గిపోతుంది, అలాగే నాకు కూడా బాడీలో స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోయింది, ఆ రోజు నేను పట్టుకోలేకపోయాను అందుకే వదిలేశాను అని చెప్పేసి రీతు అయితే డిఫెండ్ అయితే చేసుకుంది. నెక్స్ట్ వచ్చేసి దివ్యకి ఒకటైతే ఇస్తుందండి. ఆ ఒకటి ఇచ్చినప్పుడు రీతుని అయితే నామినేషన్ చేస్తుంది. అదే ఇంకా రివర్స్ నామినేషన్స్ లాగే అండి. ఏంటంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో మన ఇద్దరము కంపల్సరీ ఇంకా మన ఇద్దరిలో నుంచి ఒకరు డిసైడ్ చేయాలి అన్నప్పుడు అది కళ్యాణ్ అయితే డిసైడ్ చేస్తాడు కదా, నువ్వు ఎందుకు నా పాయింట్స్ అన్ని చెప్తున్నావు, ఎందుకు షౌట్ చేస్తున్నావు అని చెప్పేసి ఇద్దరు కూడా చాలా గట్టిగా అయితే అరుచుకుంటారండి. అరుచుకున్న తర్వాత నా గురించి నువ్వు ఎందుకు డిస్కరేజింగ్గా మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుతావు అంటే డిస్కరేజింగ్గా నాకైతే అనిపిస్తుంది, సో నువ్వు అలాగైతే మాట్లాడొద్దు అని చెప్పేసి రీతు అయితే చెప్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఒకటి ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి సుమన్ శెట్టి గారికి అయితే ఇస్తుంది. సుమన్ శెట్టి గారికి మామూలుగా అసలు పాయింట్సే లేవు, ఎవరికి కూడా అంటే మామూలుగా ఎవరికి కూడా లేవులేండి, సుమన్ శెట్టి గారికే కాదు, అయినా కూడా వాళ్ళైతే నామినేషన్స్ వేయాలి కాబట్టి కంపల్సరీగా నామినేషన్స్ అయితే చేసుకోవాలి. అలాగే సుమన్ శెట్టి గారికి కూడా ఏం నామినేషన్స్ లేదు, ఇంకా తనుజ వచ్చేసి ఇచ్చింది కాబట్టి ఇంకా కళ్యాణ్ అయితే నామినేషన్ వేస్తాడు. నామినేషన్ వేసినప్పటికీ కూడా అక్కడ క్లియర్ కట్గా ఏం చెప్పలేదు. ఆల్రెడీ ఇంకా వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున సార్ అయితే చెప్పారు కదా, చెప్పినప్పటికీ కూడా నువ్వు స్ట్రైట్గా నాకు చెప్పలేదు పాయింట్ ఇది అని చెప్పేసి, కానీ నీవు ఏదైతే చెప్పావో దానివల్ల మేమైతే డిస్కరేజింగ్గా ఫీల్ అయ్యాము, నువ్వు కరెక్ట్గా చెప్పింటే నేను ఇంకా బాగా ఆడేవాడినేమో అని చెప్పేసి సుమన్ శెట్టి గారు అయితే అంటారు. ఇక్కడ వచ్చేసి సుమన్ శెట్టి గారే ఫస్ట్ అయితే పెట్టారనేసి అనుకున్నారు, కానీ సంజన గారు అయితే ఫస్ట్ పెట్టారు. ఇది కొంచెం గమనించింటే కళ్యాణ్ వచ్చేసి చాలా మంచిగా అనిపించేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా వేలు చూపించాడని చెప్పేసి ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్కి అయితే వచ్చేసి నువ్వు వేలు చూపిస్తున్నావు, పక్కన వాళ్ళకి వేలు చూపిస్తే నేను ఎందుకు అంటాను అని చెప్పేసి సుమన్ శెట్టి గారు అయితే గట్టిగా హైపర్ అయిపోయినాడండి ఈరోజు వచ్చేసి. దాని మీద అయితే నామినేషన్ అయితే వేశారు. ఇంకా వేసిన తర్వాత ఇంకా వేలు చూపించాలని చెప్పేసి చిన్నగా గొడవ అయితే అయిపోయింది. అక్కడికి నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా తనుజాకి అయితే ఒక పవర్ ఇచ్చారు, యాజ్ ఎ కెప్టెన్గా నువ్వు ఒకరిని సేవ్ చేయొచ్చు అంటే రీతు చౌదరిని అయితే సేవ్ చేస్తుంది. సేవ్ చేసిన తర్వాత యాజ్ ఎ ఫ్రెండ్గా నేనేం నీకు చేయలేదు కదా, ఇది ఒక మంచి ఛాన్స్ అనుకో, నువ్వు నీ గేమ్ మాత్రమే నువ్వు ఆడు, నీ గేమ్ మీదనే ఫోకస్ పెట్టు అని చెప్పేసి తనుజ అయితే పవర్ అయితే రీతుని అయితే సేవ్ చేసింది. ఇప్పుడు నామినేషన్ లిస్ట్ ఏంటంటే కళ్యాణ్, భరణి గారు, ఇమాన్యుల్, పవన్, డెమాన్ పవన్, సంజన గారు అండ్ రీతు, వీళ్ళు 7 మెంబర్స్ అయితే నామినేషన్స్లో అయితే ఉన్నారు. ఇదండి నామినేషన్స్ గురించి మనకు చిన్న రివ్యూ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి.